మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. వెల్కమ్ టు క్యూనియస్. ఈరోజు మన పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పట్టణ పరిధిలోని 30వ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ 30వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఇసంపల్లి అంజయ్య, ముద్దుగా అంజుల అని పిలుస్తూ ఉంటారు, యూత్ అంతా అంజులన్న అని పిలుస్తూ ఉంటారు. తను గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసి గెలవడం జరిగింది. అప్పుడు ఆ డివిజన్ ఏమి అభివృద్ధి చేసిండు, ఇప్పుడు ఈ డివిజన్ను ఏమి అభివృద్ధి చేయడానికి వచ్చిండు అనే విషయాలన్నీ తన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే అన్న, నమస్తే. నమస్కారం అండి. ముందుగా న్యూస్ వాళ్ళందరికీ, న్యూస్ రిపోర్టర్ గారికి కానివ్వండి, న్యూస్ వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటూ చెప్పండి అన్న. ఇప్పుడు 30వ డివిజన్లో మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఈ డివిజన్కి మీరు ఏం చేయాలనుకుని పోటీలో ఉన్నారు? ముందుగా అందరికీ నమస్కారం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, గతంలో కూడా మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచాను 2వ డివిజన్లో, 2వ వార్డులో. అప్పుడు మున్సిపల్ నుంచి డిఎఫ్ఐ నుంచి ₹1 కోటి ఫండ్స్ తీసుకొచ్చి ముబారక్ నగర్, అంబేద్కర్ నగర్, మహబూబ్ బస్తీ ఏరియాలలో డ్రైన్లు, రోడ్లు, నల్లాలు, లైట్స్, స్ట్రీట్ లైట్స్ అన్ని విధమైన డెవలప్మెంట్ చేశాను. దాని తర్వాత నాకు అవకాశం చేయలేకపోయాను. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు గెలిచిన తర్వాత మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆశీర్వాదాలతో, అదేవిధంగా రామగుండం పెద్దలు అయోధ్య సింగ్ ఠాకూర్ గారి ఆశీర్వాదంతో, రామగుండం పెద్దల అందరి ఆశీర్వాదంతో ఈ 30వ డివిజన్ గురించి నన్ను ఇన్ఛార్జ్గా వేశారు. ఈ 30వ డివిజన్లో 0 పాయింట్ నుండి గుట్ట నుంచి వచ్చే వరద, 0 పాయింట్ నుండి ఈ మెయిన్ కాల్వ నుండి సీదా ఈ ఈఎస్ఐ హాస్పిటల్ వరకు ఆ కాల్వ డెవలప్మెంట్ గురించి కృషి చేశాను. కాలువ తీసుకొచ్చాను, ఎమ్మెల్యే గారు ఎంబడిపడి తీసుకొచ్చాను. అదేవిధంగా మొన్న 200 కోట్లతోనే రామగుండం 6 డివిజన్ల డెవలప్మెంట్కు ఎమ్మెల్యే గారు శిలాఫలకం వేశారు. అందులో మా 30వ డివిజన్కు 3 కోట్ల చిల్లర ఫండ్స్ను తేవడం జరిగింది. అదేవిధంగా అయోధ్య నగర్లో పక్కిరల వాడ మైనార్టీ వాడకు 4 రోడ్లు, మినిమం 4 రోడ్లు అంటే అది ఒక 30 లక్షల వరకు ఉంటుంది. రోడ్డు, లైట్స్, పోల్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న 30 డివిజన్లో ఉన్న అయోధ్య నగర్ వాసులందరికీ ఇండ్ల పట్టాలు కానివ్వండి రెగ్యులేషన్ చేపిస్తా అని చెప్పాను. ఎమ్మెల్యే గారి చొరవతో ఇండ్ల పట్టాలు రెగ్యులేషన్ చేపించుకుంటూ గుట్ట నుంచి వర్షాకాలం వచ్చే గుట్ట నుంచి వరదకు పెద్ద కాలువ నిర్మించి ఈ కాలువ ద్వారా బయటికి నీళ్లు పోయే రకంగా పెద్ద కాలువ నిర్మించడానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడున్న ఇక్కడ స్కూల్ సుబోధి స్కూల్ నుండి ఈఎస్ఐ హాస్పిటల్ కమిటీ హాల్ వరకు మెయిన్ రోడ్ ఉన్నది, ఒకటి మెయిన్ రోడ్ సెంట్రల్ లైన్ ఉన్నది, ఓపెన్ డ్రైన్లు ఉన్నాయి. వాటి కూడా కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అది కూడా ఫండ్స్ వచ్చాయి, దానికి కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా మిగిలిన ఈ 30 డివిజన్లో ఉన్న మిగిలిన ఇంటర్నల్ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, కరెంట్ స్తంభాలు కానివ్వండి, లైట్లు కానివ్వండి, దాదాపుగా అన్ని రకాలుగా అన్నిటి కూడా ఎస్టిమేషన్ వేసి పెట్టారు ఎమ్మెల్యే గారు. ఈ 30 డివిజన్ డెవలప్మెంట్కు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, గతంలో 30 సంవత్సరాల నుంచి ఈ డివిజన్ డెవలప్మెంట్ కాలేదు. ఎందుకు కాలేదు అనేది వాళ్ళకే వినియోగం వదిలేద్దాం. ఎవరు ప్రాతినిధ్యం వహించారు, ఏం చేశారు అనేది ఆ పబ్లిక్ అందరికీ తెలుసు ఏం జరిగిందనేది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ ఎంపీ ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. రామగుండం డెవలప్ అవుతుంది, మంచి రోడ్లు వస్తున్నాయి, డ్రైన్లు వస్తున్నాయి. రేపు ప్లాంట్ వస్తుంది. ప్లాంట్ వస్తే ఇక్కడ ఉన్న యువత అందరికీ ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా మక్కన్ సింగ్ గారి చొరవతో రామగుండం డెవలప్మెంట్ చేయడానికి ఇంకా ఎన్నైనా ఫండ్స్ తీసుకురావచ్చు. ఇక్కడ ఉన్న రామగుండం 6 డివిజన్ల ప్రజలందరికీ ప్రత్యేకంగా రిక్వెస్ట్ ఏంటిదంటే, ఇక్కడ ఉన్న 6 డివిజన్లు కూడా కాంగ్రెస్ పార్టీ చేకూరుతూ ఓటేసి 6 డివిజన్లు కూడా ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా మా 30 డివిజన్ ప్రజలందరికీ కూడా నా తరఫున ప్రత్యేకంగా పాదాభి వందనాలు చేసుకుంటూ 30 డివిజన్ అభ్యర్థిగా ఇసంపల్లి అంజుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి 1వ నెంబర్ చేతి గుర్తుపై బ్యాలెట్ పేపర్ నమ్మని 1వ నెంబర్ చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి తెలియజేసుకుంటూ, నా వెంబడి ఉన్న యువత అందరికీ కూడా, యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ, యువత అందరికీ కూడా రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, రామగుండం 30 డివిజన్ డెవలప్మెంట్ కావడానికి ఇసంపల్లి అంజయ్య అంటే అనునిత్యం పాటుపడి డెవలప్మెంట్ గురించి ఆలోచించి ఎమ్మెల్యే గారు ఎంబడి అధిక ఫండ్స్ తీసుకొచ్చి ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, ఇంకా ఈ వార్డులో ఉన్న నిరుద్యోగ సమస్యలు కానివ్వండి, ఎవరికైనా హాస్పిటల్ సమస్యలు కానివ్వండి, ఏది ఉన్నా ముందు ఉండి నడుస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని చేయి గుర్తు ఓటేసి నన్ను గెలిపించగలరని మనవి. అంజుల నగరి నాయకత్వం, మక్కన్ సింగ్ రాజ్ నాయకత్వం, అయోధ్య సింగ్ నగరి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ గుర్తుకే
మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.